వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలన్న చండూరు ఆర్డీఓ శ్రీదేవి. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఆలేరు ఎస్హెచ్ఓ సిఐ కొండలరావు ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, నిషేధిత మత్తు పదార్థాల వినియోగంపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం. నేత్రదానానికి అనూహ్య స్పందన తెలియజేస్తున్న ప్రజలు. లయన్స్ క్లబ్ డైమండ్ వారిచే నేత్రదానం. లక్ష్మీ నరసింహస్వామి ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ యాదగిరిగుట్ట మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. గూరెంపూడు మండల మాల మహానాడు అధ్యక్షుడిగా మాదారి బాలరాజు ఎన్నిక. యాదాద్రి పుణ్యక్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ. ఆగస్టు 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. ఎస్వీకే గ్రాండ్ను ప్రారంభించిన మొహమ్మద్ అలీ జాఫ్రీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు, తెగలు, అల్పసంఖ్య వర్గాల ప్రజల సంక్షేమానికి తన వంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఆదివారమైన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు, తెగలు, అల్పసంఖ్య వర్గాల ప్రజల సంక్షేమానికి తన వంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఆదివారమైన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలపల్లిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోరిన విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు అభివృద్ధి, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించి తన వంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు 42% బీసీ రిజర్వేషన్కు సిఫారసు చేయడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా కులగణన చేశామని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు పేదలకే చేరాలని తెలిపారు. తన మంత్రిత్వ శాఖల ద్వారా తప్పనిసరిగా దేవరకొండకు ఎక్కువ నిధులను ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. స్థానిక శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, అందులో భాగంగానే దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొత్తగా 11,736 కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరిగిందని, అంతేకాక రేషన్ కార్డులలో 15,837 మందిని సభ్యులుగా చేర్చి వారందరికీ సన్న బియ్యాన్ని ఇవ్వనున్నామని చెప్పారు. శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 కోట్ల రూపాయలతో డిండి ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పట్టించుకోలేదని, దేవరకొండ సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తామని, భూభారతి బీసీ కులగణన చేపట్టామని, దేవరకొండ లాంటి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి మాట్లాడుతూ, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, గిరిజన సంక్షేమాధికారి చత్రునాయక్, జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి, సాంఘిక సంక్షేమ శాఖ డిండి శైలజ, మాజీ పిఏసిఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు వివిధ ప్రభుత్వ పథకాలపై ఇచ్చిన ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని చండూరు ఆర్డీఓ శ్రీదేవి సూచించారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వసతి గృహంలో విద్యార్థులకు ఎప్పటికప్పుడు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారిని అరుణను ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని చండూరు ఆర్డీఓ శ్రీదేవి సూచించారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వసతి గృహంలో విద్యార్థులకు ఎప్పటికప్పుడు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని అరుణను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆమె విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థుల కొరకు స్టోర్ రూంలో నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలను, కూరగాయలను పరిశీలించి నాణ్యత కలిగిన వాటిని సరఫరా చేస్తున్నారా లేదా అని ప్రత్యేక అధికారి ద్వారా సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించాల్సిన మెనూలో అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, తగిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులలో కొరత ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్, మండల విద్యాధికారి మల్లికార్జునరావు, పాఠశాల ప్రత్యేక అరుణ మరియు విద్యార్థులతో కలిసి ఆర్డీఓ శ్రీదేవి భోజనం చేసి మధ్యాహ్న భోజనంలో అందించాల్సిన నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్, మండల విద్యాధికారి మల్లికార్జునరావు, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిణి అరుణ, ఉపాధ్యాయులు లలితావాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హలో యువత ఉపాధి కోసం వ్యాపార రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ మంజీరా వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీ గీతా మాడ్యులర్ ఇంటీరియర్ డిజైనర్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. యువత ఉపాధి కోసం వ్యాపార రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ మంజీరా వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీ గీతా మాడ్యులర్ ఇంటీరియర్ డిజైన్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామావత్, సిద్ధు సైదులు ఇంటీరియర్ రంగంలో శిక్షణ తీసుకొని వారు సొంతంగా యూనిట్ ప్రారంభించడం హర్షణీయమన్నారు. స్థానిక ప్రజలు చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులలో ఉండటం వలన అనేక వ్యాపార సంస్థలు ఇక్కడ తమ షోరూములు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, పార్టీ నాయకులు తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, నాగుల వాసు, పందిరి మల్లేష్, సత్యనారాయణ రెడ్డి, సాయి నేత రమేష్, గద్దల శిరీష, బొజ్జ సంజయ్, సాజిద్, నిర్వాహకులు రామావత్ సైదులు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. సార్
ఈరోజు మన సూర్యాపేట పట్టణంలో శ్రీ గీతా మాడ్యులర్స్ పేరు మీద ఈరోజు ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ సూర్యాపేట జిల్లా ఏర్పడ్డ తర్వాత ఇది ఈ సూర్యాపేటలో ఈ తరహా చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవటం, దాన్ని నన్ను ముఖ్య అతిథిగా ఇనాగ్రేషన్ పిలవటం, నాతో పాటు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ గారు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రామోద్ సైదు గారైతే సిద్ధు గారైతే వారి కుటుంబ సభ్యులను అభినందించవలసిందిగా అభినందిస్తూ, ఏది యువత ఈరోజు చదువుకున్న తర్వాత ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాటి గురించి ఎదురు చూడకుండా స్వయం శక్తితోటి ఎదగాలని ఒక మంచి ఉద్దేశంతో సైదుల్ గారు ఒక 5 సంవత్సరాలు దీని మీద శిక్షణ తీసుకొని ఈరోజు ఇంత పెద్ద సూర్యాపేట పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా ఈ వర్క్షాప్ ఓపెన్ చేయటం అభినందించదగ్గ విషయం. పిల్లలు వీరిని చూసి టెక్నికల్గా నేర్చుకొని ఏదైనా ఒక ఉపాధి కోసం ఇలాంటివి పెట్టుకోవడం, వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుని మీద ఉందని కూడా తెలియపరుస్తూ, వీరు దినదినాభివృద్ధి చెందాలి. ఎందుకంటే సూర్యాపేట ఈరోజు జిల్లా కేంద్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు దాటిపోయింది. ప్రతి ఒక్క షోరూమ్లు కూడా మన జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తూ ఉన్నాయి. ఇది ఎదుగుతూ ఉంది సూర్యాపేట పట్టణం అనేది. ఎందుకంటే సూర్యాపేట ఆంధ్ర విజయవాడ సరిహద్దులో ఉంది. ఇది మధ్యలో ఉంది కాబట్టి దీనికి భవిష్యత్ తరాలు కూడా సూర్యాపేట హెడ్ క్వార్టర్ చాలా భవిష్యత్తు గలది. పిల్లలు ఇక్కడ ఎన్ని రకాలుగా విద్య నేర్చుకొని, టెక్నికల్ విద్యలు నేర్చుకొని ఇక్కడనే వాళ్ళు ఉపాధి దేవాలనుకుంటే ఎక్కడికో పోకుండా ఉంటే ఇక్కడ బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. మన సూర్యాపేట పట్టణంలో ప్రజలు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో పోకుండా ఈ ప్రాంతంలో ఎవరు ఏ పరిశ్రమలు పెట్టుకున్నా, చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత పౌరుల మీద ఉందని కూడా తెలియపరుస్తూ, మీరు కూడా నాణ్యమైన స్వచ్ఛమైన ధర కానీ పనిలో కానీ స్వచ్ఛత నాణ్యత ఉండేటట్టుగా చూసి మీరు కస్టమర్స్ను పెంచుకోవాలి, రోజు పెంచుకోవాలని కూడా తెలియపరుస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఆదివారం ఆలేరు ఎస్హెచ్ఓ సిఐ కొండలరావు సైబర్ నేరాల నిషేధిత మత్తు పదార్థాల వినియోగంపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఆదివారం ఆలేరు ఎస్హెచ్ఓ సిఐ కొండలరావు సైబర్ నేరాలు నిషేధిత మత్తు పదార్థాల వినియోగంపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం తెలియజేయాలని లేదా 100కు డయల్ చేయాలని తెలిపారు. సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు. అనుమానిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు తీసుకుంటారు, ఆయన ఫోన్ నెంబర్ తీసుకుంటారు, ఆయన చెప్పింది కరెక్టా కాదా, ఇంతకుముందు ఆయన దొంగతనాలు చేసిందా, మన కాడ ఒక డివైజ్ ఉంటుంది, పెట్రోల్ కార్ అని మన కార్ బండి తింటుందా, ఆ బండిలో ఒక డివైజ్ ఉంటుంది, ఆ బండి ఏలు ముద్దలు ఇస్తే తెలిసిపోతాయి. దాంట్లో ఏముంది తెలుస్తుంది, దీంట్లో ఇతడు ఇంతకుముందు ఆయన నేరాలు చేస్తే తెలిసిపోద్ది అనమాట. వాడు చెప్పకపోయినా పర్లేదు, ఏలు ముద్దలు ఇస్తే క్యారీ అయిపోతుంది. దాంట్లో అలాంటి డివైజ్లు ఉన్నాయి కాబట్టి పాపులర్ డివైజ్ అంటుంది. అలాంటివి ఉన్నాయి కాబట్టి మీరు ఉపయోగించుకోవాలి. మీకు ఏమైనా అనుమానిత వ్యక్తులు ఎవరు కనిపించినా సరే ఇమీడియట్గా 100 ఫోన్ చేస్తే ఒకసారి బాగుంటుంది, వచ్చి చెక్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, కొలనుపాకలో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏమైందంటే, నైట్ 10 గంటల తర్వాత రోడ్ల మీద తిరుగుతున్నారు యువత, ముఖ్యంగా యువత తిరుగుతున్నారు. యువత ఎవరైనా 10 గంటల తర్వాత బయట తిరగద్దు. బయట తిరిగిరంటే కంపల్సరీ దాన్ని చేస్తున్నాం. మీరు పట్టుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆ మాఫియా దాన్ని మేమే పట్టుకుంటాం. ఫస్ట్ దానికి ఏం చేయాలంటే, మీరు రోడ్ల మీద ఎవరు ఉండదు. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నారు, రోడ్ల మీద తాగుతున్నాడు, తింటున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు. మేము అడిగితే అన్నట్టు దానికి తాగుతున్నాం సార్ అంటారు. అలాంటి వాళ్ళు లేకుంటుంటారు. అలాంటి వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాం. 10 గంటల తర్వాత ఎవరు ఉండదు రోడ్ల మీద. రోడ్ల మీద ఎవరైనా మీ తిరగాలని మీరే చెప్పుకోండి. 10 గంటల తర్వాత నైట్ 10 తర్వాత రోడ్ల నుంచి ఎవరు రావద్దు. వస్తే ఏమన్నా జెన్యున్గా ఏమైనా పనింటే రావాలి తప్ప
ఊరికే ఏదో తాగడానికి కూర్చొని కబుర్లు తీసుకోవడానికి రావచ్చు. నల్గొండ జిల్లా పట్టణం గంధవారిగూడెం రోడ్ నెంబర్ 4 ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు బండారు ధనమ్మ 82 సంవత్సరాలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మరణించారు. విషయం తెలిసిన వెంటనే వీరి కుమారుడు బండారు నరసింహ మిట్టపల్లి అశోక్లను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్స్ జోన్ చైర్మన్ కకిరేని శ్రీనివాస్ సంప్రదించి నేత్రదానం విశిష్టతను దాని యొక్క ఆవశ్యకతను వివరించగా వీరి అంగీకారంతో నేత్రదాన సేకరణ జరిగినది. నల్గొండ పట్టణం గంధవారిగూడెం రోడ్ నెంబర్ 4 ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు బండారు ధనమ్మ 82 సంవత్సరాలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మరణించారు. విషయం తెలిసిన వెంటనే వీరి కుమారుడు బండారు నరసింహ మిట్టపల్లి అశోక్లను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్స్ జోన్ చైర్మన్ కకిరేని శ్రీనివాస్ సంప్రదించి నేత్రదాన విశిష్టతను దాని యొక్క ఆవశ్యకతను వివరించగా వీరి అంగీకారంతో సాయంత్రం 5:15 లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునుమల, టెక్నీషియన్ బచ్చలకూర జానీ, మేనేజర్ డాక్టర్ పుల్లారావు గారి ఆధ్వర్యంలో వీరి నేత్రదాన సేకరణ జరిగింది. కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంత బాధాకరమైన విషయమని, ఇటువంటి విషాద సమయంలో కూడా నేత్రదానానికి ముందుకు వచ్చిన వీరి కుటుంబ సభ్యులను చైర్మన్ లయన్ కె.వి. ప్రసాద్ అభినందిస్తూ వీరి చేసిన ఈ గొప్ప కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. తమ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఇది 156వ నేత్రదానమని, వీటి ద్వారా సేకరించిన 312 కార్నియర్ కంటి పొరలను ద్వారా 312 మంది కార్నియల్ అందులకు కంటి చూపును అందించగలిగామని, తమ ఐ డొనేషన్ సెంటర్ 24/7 పనిచేస్తూ ఉంటుందని, నేత్రదానం చేయాలనుకునేవారు తమ కోఆర్డినేటర్లను 9948143299 లేదా 9640807775 నెంబర్ వద్ద సంప్రదించాలని మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఐ డొనేషన్ సెంటర్ సభ్యులైన డాక్టర్ ప్రనోష్, డాక్టర్ నితీష్, ఏచూరి శైలజ, కోట సరిత, అశోక్ రెడ్డి మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వీరపాటి సుధాకర్లు వీరి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ నేత్రదానం చేయించుటకు ముందుకు వచ్చినందుకు అభినందించారు. ఒక్క నిమిషం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను, ఒకటే నిమిషం మాట్లాడుకోండి. అమ్మ మీ అందరికీ ఫస్ట్ నమస్కారం తెలియజేశాను. ఈరోజు మరి బండారు ధనమ్మ గారు 83 సంవత్సరాల వయసున్నటువంటి ఒక స్త్రీ అనుకోండి. మన శ్రేయోభిలాషి, మన అమ్మగారు, మన అత్తగారు, మన అమ్మమ్మ, నాన్నమ్మ మన నుంచి దూరం అయ్యారు. ఖచ్చితంగా ప్రతి సమాజంలో, ప్రతి కుటుంబంలో ప్రతిరోజు జరిగే ప్రక్రియ. మరి దుఃఖ సమయం, ఈ కష్ట సమయం అయినా కూడా ఆ పెద్ద మనిషి యొక్క నేత్రాలను మీరు సమాజానికి ఇస్తున్నారు చూశారు. అది అత్యంత విలువైనది, ఖరీదైనది, చాలా గొప్ప కార్యక్రమం. ఇవాళ రేపు చాలామంది ఎవరిస్తున్నారండి, ఎవరు ముందుకు వస్తారు? ఏమో మా నానమ్మ కళ్ళు, అమ్మమ్మ కళ్ళు ఇస్తే మా వంశానికి ఏమన్నా నష్టం జరుగుతాయేమో, అరిష్టం జరుగుతాయేమో, మా రాబో వంశాలకు ఏమన్నా కష్టాలు నష్టాలు జరుగుతాయి, మా పిల్లలు అంగవైకల్యం దృష్టిలో వస్తారో, అవన్నీ అపోహలు మాత్రమే. అవన్నీ కూడా అది ఎక్కడ కూడా మైండ్లో మనం పెట్టుకోకుండా ఇలాంటి ప్రక్రియ కార్యక్రమాన్ని ముందుకు వస్తే దాదాపు లక్షలాది మంది ఈ యొక్క ప్రపంచంలో, సమాజంలో అంధత్వంతో ఉన్నారు. అలాంటి అందులకు జ్యోతిని కానీ చూపును కానీ ఇవ్వాలంటే ఓన్లీ 100లో 10లోనే ఇవి ఇస్తున్నారు, ముందుకు వస్తారు. మరి ఆ లక్షల మంది ఎప్పుడు వాళ్ళకి చూపు రావాలంటే మనందరం కూడా నడువు బిగించి ప్రతి ఇంట్లో, ప్రతి పరిసర ప్రాంతంలో, ప్రతి గ్రామంలో ఇలాంటి అకాల మరణాలు చెందినప్పుడు మాకు సమాచారం అందిస్తే మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి తరఫున, అలాగే
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే ఈరోజు మాకు సమాచారం అందించినటువంటి కక్కిరెడ్డి శ్రీనివాస్ గారు, అశోక్ రెడ్డి గారు, వీరు డైమండ్ సభ్యులు అని అంటారు. అలాగే మరి అమ్మ శివాని గారు, సుధాకర్ సార్ దగ్గర ఫేమస్ డాక్టర్ గారు, వారు చేస్తారు, వారికి తెలిసిదంతా. అలాగే మా అశోక్ సార్, మా క్లబ్ నెంబర్, మేము ఇద్దరు కూడా ఒకటే క్లబ్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇప్పుడు అమ్మకి తనమ్మ గారి నుంచి తీసినటువంటి నేత్రాలు నలుగురికి ఉపయోగపడతాయి అమ్మ. యాక్చువల్గా గతంలో ఇద్దరు అనేది సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? పునీత్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఫేమస్ కన్నడ హీరో, ఆయన చనిపోయినప్పుడు తన కళ్ళను దానం చేసినప్పుడు ఇద్దరికే కాదు ముగ్గురికి చేయొచ్చు, నలుగురికి చేయొచ్చు అని చెప్పేసి మరి శాస్త్రజ్ఞులు చెప్పారు. సో ఈ టైం వరకు మేము ఈరోజు 156వ కార్ని అంటారు, కళ్ళని తీసినాం. 156 అంటే 300 పైచులకు మనకి చూపు వచ్చిన అంశం ఇది. కాబట్టి ఎంత గొప్ప కార్యక్రమం చెప్పండి. సో ధనమ్మ గారు మన నుంచి దూరంగా వెళ్ళలేదు. లక్ష్మీ నరసింహస్వామి ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ యాదగిరిగుట్ట మండల నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి భీమిడి మాధవరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు యామాల అప్పల్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు ఏషాల శారద హాజరయ్యారు. లక్ష్మీ నరసింహస్వామి ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ యాదగిరిగుట్ట మండల నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి భీమిడి మాధవరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు యామాల అప్పల్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు ఏషాల శారద హాజరయ్యారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా కర్రె శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్, కోశాధికారిగా కందోజు రవికుమార్ చారి, ఉపాధ్యక్షులుగా మండల శ్రీనివాస్, చిట్యాల రాజు, సహాయ కార్యదర్శి నార నగేష్, చెన్నూరు నాగరాజు, ప్రచార కార్యదర్శి అంకం కార్తీక్, కుటుంబ భరోసా పసుపునూరి ఇన్ఛార్జ్ బసవరాజులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిరి రమేష్, గౌరవ అధ్యక్షులు బత్తిని మహేష్, గౌరవ సలహాదారులు కాదోజు నరసింహాచారి, గుండ్లపల్లి కృష్ణ, గోపాల్ నగేష్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భోగ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి చెల్ల హరిరెడ్డి, తునికి దశరథలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి దయచేసి. దీంట్లో మరి ప్రతి ఒక్క అంశం కూడా రాష్ట్రంలో జరుగుతున్న భరోసా విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, పారదర్శకంగా మేము ఏ విధంగా ఉన్నామో మరి ఆ విధంగా ప్రతి గ్రూప్లో మెసేజ్లు వస్తుంటాయి. దాన్ని ఓకే, ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేద్దామా? మరియు నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది. మేమంటాం ఓకే. ఓకే అని అందరు చూడండి. ఓకే మేడం, ఇటు చూడండి సరే మేడం, అందరు చూడండి. ఓకే, రెడీ, పర్ఫెక్ట్. అధ్యక్షులుగా నియమితులైన యాదగిరి గుట్ట అసోసియేషన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ యొక్క నూతన కమిటీ ప్రమాణ స్వీకారము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, సీనియర్ ఫోటోగ్రఫీ మిత్రులు, నాతో పాటు చాలామంది మిత్రులు అటెండ్ అయినారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో రావడము, వారితో
ప్రమాణ స్వీకారం చేయించడము మన జిల్లా అధ్యక్షులు శేఖర్ గారితోని, అదేవిధంగా ప్రమాణ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అసోసియేషన్ నుండి మనము చేస్తున్నటువంటి మన అసోసియేషన్ తరఫు నుండి చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం ఏంటి అంటే అది కుటుంబ భరోసాకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఉన్నది, ఒక స్కీమ్ ఉంది. దాంట్లో మన రాష్ట్రంలో జరుగుతున్న మరణాలకు సంబంధించి ఫోటోగ్రఫీ మిత్రులు చనిపోతే మన సభ్యుడిగా మన తోటి ఫోటోగ్రాఫర్కు మన బాధ్యతగా మనము ఇస్తున్నటువంటి 10 రూపాయలతో మనము మొత్తం కలెక్ట్ చేసి త్రూఅవుట్ మన తెలంగాణ లెవెల్లో 1,70,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొంతమందికి వెళుతున్న క్రమంలో ఆర్డర్స్ ఫంక్షన్స్కు వెళ్తున్న క్రమంలో జరుగుతున్న యాక్సిడెంట్లు కావచ్చు, అనారోగ్య కారణాలలో కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా పేద విద్యార్థులకు కూడా ఫోటోగ్రఫీ తల్లిదండ్రుల పిల్లలకి మరి ప్రోత్సాహకంగా ఇస్తున్న 10,000 సహాయం కావచ్చు. మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి వరదలలో ఇల్లు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా వాసులకు కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా మనము మన అసోసియేషన్ నుండి ఫోటోగ్రఫీ మిత్రులకు చాలా విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాము. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 140 మంది ఫోటోగ్రఫీ మిత్రులు కోల్పోవడం జరిగింది. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి 140 సహాయాల కింద ఇప్పటి వరకు 10,000 సహాయాలు, అదేవిధంగా 140 మందికి మరణం చెందిన వారికి 1,70,000 రూపాయలతో పాటు పూర్తిగా ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి సహాయం మొత్తం వచ్చేసి 3,25,00,000 పైచిలుకుగా ఇవ్వడము మన తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ యొక్క ఉన్నతికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా తరపున మేము మన ఫోటోగ్రఫీ మిత్రులు మరి జిఎస్టీ విషయంలో చాలా కీలకంగా మాట్లాడాము. 18 జిఎస్టీ సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కలిపి 18% జిఎస్టీని రద్దు చేయాల్సిందిగా కోరాము. మరి అది విలాసవంతమైన వస్తువు కింద తీసుకున్నారు మన ఫోటోగ్రఫీ కెమెరాలను. అది మన సభ్యులు మన ఫోటోగ్రఫీ మిత్రులు దాన్ని ఒక జీవనాధారంగా భావిస్తూ దాన్ని జీవనం కొనసాగిస్తూ పొట్టకూటి కోసము జీవనం సాగిస్తున్న దశలో వీరికి ఎలిజిబుల్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ నుంచి కొంత మరి కళాకారులుగా గుర్తింపు పొందడానికి కొన్ని ఐడి కార్డులు ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది గతంలో. మరి అవి ఇస్తే మరి దానికి సంబంధించి మరి ఈ జిఎస్టీ విషయంలో కూడా కొంత ఉపశమనం కలిగిస్తారు గవర్నమెంట్ అనేసి కోరుకున్నాము. గవర్నమెంట్ ఫోటోగ్రాఫర్లకు అనగానే ఒక సంఘ భవనాల కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు దేనికి కూడా ఈరోజు స్పందించని పరిస్థితులు ఉన్నాయి. వారందరికీ కూడా ఫోటోగ్రాఫర్ను అందరినీ ప్రతి ఒక్కరిని స్మైల్ ప్లీజ్ అంటూ నవ్వించే ఫోటోగ్రాఫర్ బతుకులన్నీ బాధాకరమైన విషాదకరమైన దృశ్యాలలో ఉన్నారు ఈనాడు. మరి వారికి తగిన జీవన ఆధారంగా ఉన్నటువంటి కెమెరాలకు జిఎస్టీలను రద్దు చేస్తూ వారికి మరి ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకోటి కానీ సహకార బ్యాంకులలో లోన్లు కావచ్చు, ముద్రా లోన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల మాల మహానాడు అధ్యక్షుడిగా మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన మాదారి బాలరాజు ఎన్నికయ్యారు. ఆదివారం గుర్రంపూడి మండల కేంద్రంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బొప్పాని నాగేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఈ మేరకు మాదారి బాలరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల మాల మహానాడు అధ్యక్షుడిగా మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన మాదారి బాలరాజు ప్రిన్స్ ఎన్నికయ్యారు. ఆదివారం గుర్రంపూడి మండల కేంద్రంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బొప్పాని నగేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఈ మేరకు మాదారి బాలరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గుర్రంపూడి మండల మాల మహానాడు అధ్యక్షుడిగా ఎన్నికైన మాదారి బాలరాజు మాట్లాడుతూ మండలంలో మాలల సమస్యల పరిష్కారం కోసం తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు మండల ఉపాధ్యక్షుడిగా వల్కి ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా గంటెల శంకర్, యువజన అధ్యక్షుడిగా ముడుసు పవన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా యానక వేణు, నాగార్జునసాగర్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడిగా గోగు నాగరాజులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపల్లి లింగమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు యానమల్ల అనిల్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెయ్యాల గీత, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూతం అర్జున్, మాల మహానాడు సీనియర్ నాయకులు కామల్ల రాములు, కామల్ల లింగయ్య, మొసంగి మాజీ సర్పంచ్ యానమల్ల కృష్ణప్రసాద్, దేవదానం భూతం, ముత్యాలు, జనగాల పురుషోత్తం, కోరే సుధాకర్, మాదారి సునీల్, చింతపల్లి సత్యనారాయణ, గంధమల్ల సాగర్, మండలంలోని మాల మహానాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముప్పై సార్లు 20 సార్లు పోయినా ఆయన కాడిపోతే టైం దొరకలేదు. ఆ డబ్బులు అయిపోయినాయి పాప, ఈయనకే ఖర్చు అయినాయి. ఇంకా నాకు కూడా ఖర్చు అయ్యి నేను కారు కట్టుకొని వస్తాను అటు నుంచి. అయినప్పటికీ ఆయన అప్పట్లో బీజేపీ ఉంటే అందరూ తిట్టి మామూలు బీజేపీ ఆయనకి ఏ నెలలో ఉన్నా మాలోడే, ఏ పార్టీలో ఉండని మాలోడు ఉంటే గుండె కచ్చుకోవాలి, తేడా వస్తే హింసతో పడియాలి. అదే నినాదం పెట్టుకుని ఆయన తీసుకొచ్చిన మమ్మల్ని ఎవరు విమర్శించినా బొమ్మ నిలబెట్టినవాడు ఓ భావజాలంతో పనిచేస్తాను. నేను గత 30 సంవత్సరాలుగా నేను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్గా పనిచేస్తూ తర్వాత పొలిటికల్గా లీడర్ లెవెల్ తెలుసు, ఓట్లు ఎట్లా వేయించాలో నాకు తెలుసు, అవతలని ఎట్లా ఓడగొట్టాలో తెలుసు, ఎట్లా గెలిపించాలో నాకు ఈ జిమ్మికులన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత రాజకీయంగా నాకు ఆ డబ్బులు లేవు కాబట్టి లేతగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి నన్ను మండలంలో నేను సర్పంచ్ అయ్యేటువంటి ఉమ్మడి 3500 పాపులేషన్ ఓటర్స్ ఉన్నారు. అక్కడ నేను ఇనామత్ సర్పంచ్ వేస్తే అది రిజర్వేషన్ వస్తుంది ప్రతి సంవత్సరం, ప్రతి 5 సంవత్సరాలకు ఎదురు చూసుకుంటూ పోతా ఉంటే అది రాలేదు. తర్వాత ఆ రాజకీయం నాకు ఆర్ఎంపీ డాక్టర్, నేను అసలు ఆ ఊరే వదిలిపెట్టేసి రాజకీయంగా నిలబడ్డా. ఆ తర్వాత నాకు ఒక అంబేద్కర్ గారి పుస్తకం దొరికింది. ఆ పుస్తకం జరిగిన తర్వాత నాకు రోమాలను కూడా నిక్కపొడిచి, నేను గురుకుల పాఠశాల స్టూడెంట్ నాకు భువనగిరి, మరి అక్కడ చదువుకొని వచ్చిన నేను ఆ పుస్తకం చదివిన తర్వాత నేను లీడర్ని కావాలి. ఈ రాష్ట్రంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే సెకండ్ పాపులేషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఇన్ మాల, రెండో క్యాస్ట్ అంటే ఏంటంటే మాలనే ఉన్నాయి. ఇక్కడ అంత డామినేషన్ కులం అది. ఇంత పెద్ద జాతికి నేను ఒక లీడర్ని కావాలి, నేను ఒక కార్యకర్త నుంచి లీడర్ ఎదగాలి, ఈ జాతికి సేవ చేయాలనే ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తి, ఆ పుస్తకానికి కారణమైనటువంటి వ్యక్తి ఈ భారతదేశానికి ఒక దిక్సూచి, ఒక భారత రాజ్యాంగ నిర్మాత, తర్వాత అంటరాని కులంలో పుట్టి అవచాటు బడి అంటే ఊరికి బడికి గుడికి దూరంగా ఉంచినటువంటి వ్యక్తి ఆ భారతదేశానికి అలా
ఎన్నెముకలాగా నిలబడడు. అలాంటి వ్యక్తి పుస్తకం చదివిన ఆ భావజాలతో నేను పనిచేయాలి. ఈ పార్టీలు ఇవాళ వస్తుండే పోతుండే మనకి బోబెట్టేది కాదు. ఏదైనా బోబెట్టగలుగుతుందంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలమే నాకు బోబెడుతుంది, నాకు నడిపించగలుగుతుంది అని చెప్పి నేను నమ్ముకొని నేను సంగతి ఇవాళ మనం చెప్తే వినగలిగేటువంటి జాతి ఎవరంటే మానవ జాతి అని చెప్పి. ఏ కులం మనం చెప్తే వినరు. ముందు మన జాతిని ఎస్టాబ్లిష్ చేసి మన జాతిని చైతన్యం చేసి ఇట్లా అందరినీ ఫలాలు పొందేలాగా తయారు చేస్తే ఆ ఫలాలే మనకి ఆహారంగా వస్తుందని చెప్పి నమ్మి నేను ఈ మాల మహానాడు యొక్క బ్యానర్ని తీసుకొని ఇందులో పనిచేయడం జరిగింది. జూపుడు ప్రభాకర్రావు గారు ఏరోనాటికల్ ఇంజనీర్గా ఉన్నటువంటి ఆయన మాల జాతి కోసం పివి రావు గారు చనిపోయిన తర్వాత ఆయన మన రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం, తర్వాత పివి రావు గారు హైదరాబాద్లో జింకానగరంలో ఒక సెలవు సెక్రటరీ ముట్టడి కార్యక్రమం ఇస్తే ఆ ముట్టడి కార్యక్రమానికి నేను పోతే గేటు దాకా పోయిన తర్వాత బాష్పవాయువు ఇదంతా వదిలితే పురాలతో తెప్పిస్తున్నామంటే నేను వెనక్కి తిరిగి ఉరుకుతా ఉన్నాను. ఎందుకు అంటే ఆనందంగా నేను దొరకనేలకు ఏదో దొరుకుతున్నాడంటే నేను దొరుకుతున్నాను. నేను తప్పించుకున్నాను. నేను ఉరికినా తప్ప అక్కడ ఏం జరుగుతుంది నేను ఎందుకు పోయినా నాకు తెలియదు. ఆ తర్వాత ఇదంతా కూడా తెలుసుకొని అబ్బా ఇంత మంచి కార్యక్రమం నేను పోయింది. ఆ పివి రావు గారు తలకాయ వరిపోయి గోపతోటి నారాయణ, రెడ్డి సత్యనారాయణ, పారంగి శేషయ్య, సుదర్శన్ అనేటువంటి వాళ్ళు చనిపోయి ఆ జాతి బిడ్డల కోసం మనందరూ కూడా నివాళులు అర్పించుకుంటూ ఇప్పటికీ జాతి కోసం పనిచేసుకుంటూ 30 సంవత్సరాలుగా ఏం మనకి నా వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా నా పిల్లల్ని కూడా వదిలిపెట్టి నా భార్యకి 4 సార్లు పెరాలసిస్ వచ్చిన ఆమె కాలు చేసి పడిపోయింది. నెల రోజులు హాస్పిటల్లో ఉండి ఆమెను బ్రతికించుకొని నేను ఇప్పుడు ఎట్లా హెల్దీగా నడుస్తున్నావు అట్లా నడుస్తాడు తయారు చేసేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే నాకు సాయం చేయించే విధంగా 10 లక్షల మంది నాకు చూసి నాకే అరే రవికి ఏదో ఆపద వచ్చిందని చెప్పి నా అకౌంట్లో 20 లక్షల రూపాయలు పడిపోయింది. నేను ఎవరికి సాయం చేసినా వాళ్ళు వేసి తప్ప నేను ఎవరు కూడా డబ్బులు అడగలేదు. ఆ 10 లక్షలు 20 లక్షలు ఆమె ఖర్చు పెడితే బ్రతికి అలా నాకు అన్నం వండి పెడితే నేను మీకోసం పనిచేయడానికి వస్తాను. ఆ విధంగా మాల జాతి కోసం పనిచేస్తాను. కొంతమంది పాలపడమంటే ఏదో బాగా 7 లెమ్మడి చెప్తారు, పైరలు చేసుకుంటారు, డబ్బులు వచ్చి చేసుకుంటారు, ఇస్తే ఇలా రావడానికి కూడా డిగ్రీ లేకపోతే కూడా ఏదో రకంగా డిగ్రీ సమకూర్చుకొని బస్ అంటే మనోళ్ళు చెప్పినట్టు ఏదో పొగిడికి ఏదో వస్తుందని కాదు. ఇట్లా మనం చేసుకుంటూ ఇలా బొప్పన్న అధ్యక్షుని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాం. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో బారులు తీరారు. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట పుష్కరణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
రిషిగాడు తీసుకోలేదు. నల్గొండ జిల్లా బీసీ భవన్లో ఓబీసీ జాతీయ మహాసభ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఓబీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై చర్చించే భవిష్యత్తు కార్యాచరణపై దేశంలోని ఉద్యమ శక్తులు వ్యక్తులతో ఓబీసీ జాతీయ మహాసభను ఆగస్టు 7వ తేదీన గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు తెలిపారు. నల్గొండ జిల్లా బీసీ భవన్లో ఓబీసీ జాతీయ మహాసభ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఓబీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై చర్చించే భవిష్యత్తు కార్యాచరణపై దేశంలోని ఉద్యమ శక్తులు వ్యక్తులతో ఓబీసీ జాతీయ మహాసభను ఆగస్టు 7వ తేదీన గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారి మండల్ కమిషన్ సిఫార్సులైన ఓబీసీల ఉద్యోగ రంగాల 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు స్వర్గీయ మాజీ ప్రధాని పివి సింగ్ ప్రకటించిన ఆగస్టు 7వ తేదీ రోజున ఏటా దేశంలోని అన్ని బీసీ ఉద్యమ శక్తులను వ్యక్తులను కలుపుకొని జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 10వసారి జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు దేశంలో 29 రాష్ట్రాల నుంచి 10,000 మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారని, మహాసభకు దేశంలోని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలను, ఓబీసీ జాతీయ నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీ నేలపట్ల సత్యనారాయణ, కంది సూర్యనారాయణ, సోమ మల్లన్న, బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్, బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీ కందుల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గోవాలో జరిగే ఓబీసీ మహాసభలో బీసీ రాజాధికారాన్ని మేమెంతో జై బీసీ. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో దురజ్పల్లి సమీపంలో ఎస్వీకే గ్రాండ్ను దుబాయ్ షేక్ మొహమ్మద్ అలీ జాఫ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేటలో అత్యాధునిక హంగులతో ఎస్వీకే గ్రాండ్ హోటళ్లను ప్రారంభించామని తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో దురజ్పల్లి సమీపంలో ఎస్వీకే గ్రాండ్ను దుబాయ్ షేక్ మొహమ్మద్ అలీ జాఫ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేటలో అత్యాధునిక హంగులతో ఎస్వీకే గ్రాండ్ హోటల్ను ప్రారంభించామని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి లగ్జరీ రూమ్స్, చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి బాంకెట్ హాల్, చిన్నారులకు బేబీ స్టూడియో, లగ్జరీ ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. Yes.
ఈరోజు జూలై 27 సండే రోజున నూతనంగా ప్రారంభించబడింది ఎస్వికే గ్రాండ్. ఇందులో మా యొక్క బిజినెస్లు వచ్చేసి బ్యాంకెట్ హాల్, బేబీ స్టూడియో, మైన్ ఆఫ్ ఫుడ్ డెలివరీ యాప్, తర్వాత లగ్జరీ రూమ్స్లో వచ్చేసి ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, తర్వాత బ్యాంకెట్ హాల్లో 200+ కెపాసిటీతోని, బేబీ స్టూడియోలో 3D సెటప్స్, అవుట్డోర్ సీట్స్, తర్వాత మైన్ ఆఫ్ ఫుడ్ డెలివరీ యాప్ వచ్చేసి సూర్యాపేట డిస్ట్రిక్ట్ మొత్తానికి ఫుడ్ డెలివరీ ప్రొవైడ్ చేస్తాం మేము. 24/7 మా సర్వీస్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మన అడ్రస్ వచ్చేసి సూర్యాపేట డిస్ట్రిక్ట్ గురాష్పల్లిలో విజయవాడ హైవేకి సరతా ప్యాలెస్ జియో పెట్రోల్ బంక్ డోల్ఫిన్. హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలన్న చండూరు ఆర్డీఓ శ్రీదేవి. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఆలేరు ఎస్హెచ్ఓ సిఐ కొండలరావు ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, నిషేధిత మత్తు పదార్థాల వినియోగంపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం. నేత్రదానానికి అనూహ్య స్పందన తెలియజేస్తున్న ప్రజలు. లయన్స్ క్లబ్ డైమండ్ వారిచే నేత్రదానం. లక్ష్మీ నరసింహస్వామి ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ యాదగిరిగుట్ట మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. గూరెంపూడు మండల మాల మహానాడు అధ్యక్షుడిగా మాదారి బాలరాజు ఎన్నిక. యాదాద్రి పుణ్యక్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ. ఆగస్టు 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. ఎస్వీకే గ్రాండ్ను ప్రారంభించిన మహమ్మద్ అలీ జాఫ్రీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.